కోటి మందిలో ఒక్కరిగా మిగిలిపోవాలా, కోటికొక్కడిగా ఎదగాల అనేది మీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారులుగా మిగిలిపోకండి, సూత్రధారులుగా ఎదగండి. మహాభారతంలో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళంతా కూడా పాత్రధారులు. శ్రీకృష్ణుడు సూత్రధారుడు. చూడండి, భీముడు గదను పట్టుకుంటాడు, అర్జునుడు గాంధీవం పట్టుకుంటాడు. ఇలా వీళ్ళంతా కూడా పాత్రధారులు. వాళ్ళందరినీ నడిపించేటువంటి శక్తి కృష్ణుడికి ఉంది. ఆయన సూత్రధారి. అందువల్ల మనం ఎప్పుడూ కూడా పాత్రధారులుగా మిగిలిపోకూడదు, సూత్రధారులా ఎదగాలి. అంటే సమాజానికి మంచి చేస్తూ, ఎక్కడ కూడా సమాజానికి చెడు చేయకుండా, చెడు తలపెట్టకుండా మంచి చేస్తూ సూత్రధారుడిగా ఎదగాలి. జై గురుదేవ్.